క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మరి వీళ్ళు ఎందుకు అంగీకరించలేదు? యూదులు ఎందుకు అంగీకరించలేదో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. తొందరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. వారు పాత నిబంధనలో యేసువారిని గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలను వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. యేసువారి గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలను వాళ్ళు ఆత్మీయమైన దృష్టిలో కాక శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి దృష్టిలో, శరీర మనస్సుతో, భౌతికమైన మనస్సుతో, లోక సంబంధమైన ఆలోచనతో వారు ఆ ప్రవచన గ్రంథాలను ధ్యానం చేయడం ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి మెస్సియా వారికి కనబడలేదు. ఇది మీకు బాగా అర్థం అవడానికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనకు బైబిల్ బాగా అర్థం కావాలి అంటే ఎవరు పడితే వాళ్ళకి బైబిల్ అర్థం కాదండి. ఎలా పడి చదివితే అలా బైబిల్ అర్థం కాదండి. మీకు మంచి మాట చెప్తాను. చాలామంది ఇంచుమించు అందరూ రాస్తారు కదండి. మీరు అందరూ రాసుకుంటున్నారు కదా, నోట్స్ రాసుకుంటున్నారు కదా. ఒక నోట్స్ ఇంకొకరు తీసుకుని చదవండి చూస్తాను. కొంతమంది ముత్యాల్లాగా రాస్తారులేండి. చాలామంది ముత్యాల్లాగా చాలా అక్షరం పొల్లు పోకుండా రాస్తారు. కొంతమంది రాస్తారు, అందులో అక్షరాలు కనబడవు మనకు. కానీ ఎదుట రాసిన వ్యక్తికి మాత్రం అర్థమవుతుంది, చదివినిపించేస్తారు. మనం తెల్ల అందులో పా ఉందా, ఏ ఉందా, మీ అసలు అందులో వనమాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. కానీ అది చదివేస్తాడు. అంటే రాసిన వాడికి అది అర్థమవుతుంది. ఇప్పుడు బైబిల్ ఎవరు రాశారండి? బైబిల్ ఎవరు చేత ఎవరు రాయించారు? బైబిల్ ఎవరు రాయించారు? బైబిల్ ఎలా రాయబడింది? పేతురు రెండవ పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనం. అంతే. ఎవరి చేత రాయించబడింది ఇది? ఎలా రాయబడింది ఇది? పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. అంటే ఈ బైబిల్ని ఎవరు రాయించారా అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు రాయించారు ఇది? అంటే 40 మంది 40 కాలాలలో 1500 సంవత్సరాల కాలాలలో వీళ్ళు అందరూ కూడా ఒకే విషయాన్ని చాలా స్పష్టంగా రాయగలిగారంటే కారణం వారందరిలో కూడా పనిచేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి ప్రేరేపించిన పరిశుద్ధాత్మ దేవుడు నీలోను, నాలోను, మనందరిలోనూ ఆయన నిలిచి ఉన్నారు. నీలో నాలో నిలిచి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు గనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము స్పష్టంగాను తేటతల్లంగాను అర్థం చేసుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కనుక ఆయన ఏ ఉద్దేశంతో రాశాడో, ఏ తలంపుతో రాశాడో, ఎలాంటి పరిస్థితుల్లో రాశాడో, ఏ తలంపుతో, ఏ చిత్తాన్ని, ఏ ఉద్దేశంతో రాశాడో, ఏ చిత్తముతో రాశాడో, ఎలాంటి ప్రణాళికతో రాశాడో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తేటతల్లంగా బయలుపరుచుచున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ సహాయము లేకుండా, ఆయన యొక్క ఆలోచన లేకుండా, ఆయన సహాయం తీసుకోకుండా, ఆయన యొక్క ప్రార్థనలో ఉండకుండా, ఆయన సహాయం అడగకుండా మనము వాక్యము చదివితే ఈ వాక్యము మనకు అర్థము కాదు. అందుకోసమే చాలా మందికి వాక్యం అర్థం కాక వాళ్ళ ఇష్టానుసారంగా వాక్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ వాక్యం అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై
ఉండాలి. చూడండి, చాలా పర్యాయాలు చాలామంది వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడైనా వాక్యం చెప్పడానికి వినడానికి వెళ్ళినప్పుడు, లేదా సభలోకి వెళ్ళినప్పుడు, మరో కూటాలకు వెళ్ళినప్పుడు కొంతమంది అంటారు, అయ్యా నాకు వాక్యం ఏం అర్థం కాలేదండి. కానీ నీకు వాక్యం అర్థం అవ్వలేదంటే 2 కారణాలు ఉంటాయి. హలో, అట్లా అనేక కారణాలు ఉంటాయి. అందులో కారణాలు చెప్తాను. ప్రాముఖ్యంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటి, వినే నీవు పరిశుద్ధాత్మతో నింపబడి లేవు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం లేదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఆర్పేశావు. అందుకనే దైవజనుడు చెప్పే వర్తమానం నీకు అర్థమవడం లేదు. రెండవది, చెప్పేటువంటి వ్యక్తి భౌతికమైన ఆలోచనలతో వాక్యం చెబుతున్నాడు కనుక నీకు వాక్యము అర్థం అవడం లేదు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి, పరిశుద్ధాత్మ నింపుదలతో ఉండి ఆత్మాభిషేకం పొందుకున్న వాడువే, ఆత్మావేశం కలిగిన వాడువే, ఆత్మలో సిద్ధం కలిగి వాక్యం కొరకు ఎదురు చూస్తున్నప్పటికీ వాక్యం చెప్పేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా వాక్యం చెప్పడం ద్వారా నీకు ఆ వాక్యము అర్థం అవడం లేదు. ఎందుకంటే చెప్పేవాడు వినేవాడు వ్రాసిన వానితో ఏకమవ్వాలి. అర్థమైంది మీకు? ఎలాగా? చెప్పేవాడు వినేవాడు ఎవరితో ఏకమవ్వాలి? వ్రాసిన వాడితో ఏకమవ్వాలి, వ్రాయించిన వాడితో ఏకమవ్వాలి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పష్టమైనటువంటి ఆలోచన దేవుడు మనకు తెలియపరుస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ యూదులు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి ఇష్టానుసారంగా మార్చేసుకున్నారు. వాళ్ళకి నచ్చిన విధంగా చూడడం మొదలెట్టారు. ఇదిగో నేను మెస్సియను అని చెప్పిన యేసు వారి యొక్క మెస్సియ దైవత్వాన్ని కానీ, ఆయన యొక్క మెస్సియ తత్వాన్ని కానీ వారు అంగీకరించలేదు. ఎందుకంటే యూదులందరూ కూడా ఎలాంటి మెస్సియ కోసం ఎదురు చూస్తున్నారో తెలుసా? వాళ్ళు అనుకున్నటువంటి మెస్సియ ఎలా ఉండాలో తెలుసా? ఖడ్గం పట్టుకుని వచ్చి యుద్ధం చేసి రోమ ప్రభుత్వాన్ని దూరపలిసి రోమ ప్రభుత్వం మీద విజయం సాధించి ఇశ్రాయేలు కొరకు ఒక రాజ్యాన్ని కట్టి, ఇశ్రాయేలు కొరకు ఒక రాజ్యాన్ని స్థిరపరిచి, ఆ ఇశ్రాయేలు రాజ్యంలో ఒక బలమైనటువంటి శాంతి సమాజాన్ని ఏర్పాటు చేసి ఆయా దేశాల్లో చెదిరిపోయినటువంటి యూదులందరినీ అక్కడ సమకూర్చాలి. ఇది వీళ్ళు అనుకున్నటువంటి మెస్సియా. కానీ దేవుడు చెప్పిన మెస్సియా వేరు. ఆయన యుద్ధం చేయడానికి వచ్చాడు. కానీ ఏ యుద్ధం చేయడానికి వచ్చాడంటే ఆత్మరూపంలో ఉన్నటువంటి సాతానుడైనటువంటి అపవాదైనటువంటి శత్రువైనటువంటి అపవాదిని జయించి ఈ సర్వభూమి మీద తన రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుడి రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది యూదులు యేసును అంగీకరించకపోవడానికి గల రెండవ కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి రెండవ కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి బోధకులు, యూదా మత బోధకులు యేసు ప్రభువుని మీద చాలా తిరుగుబాటు చేశారు. ఎందుకంటే అప్పుడున్నటువంటి యూదా మత పెద్దలందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు. ఉన్నతమైన స్థానాల్లో అంటే వాళ్ళంటే సమాజంలో చాలా గౌరవం. రాజులు వారికి భయపడతారు, అధికారులు వారికి భయపడతారు. సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవ ప్రతిష్టతలు కలిగినటువంటి వారు, ఉన్నతమైన గౌరవ మర్యాదలు కలిగినటువంటి వారు. అలాంటి యూదా మత పెద్దలందరూ కూడా యేసును అణచివేయాలని ప్రయత్నం చేశారు. యేసును వారు తన గుప్పుల్లో పెట్టుకోవాలని ఆలోచన చేశారు. అందుకనే చూడండి, ఒకసారి వీళ్ళందరూ అంటారు, నువ్వు మెస్సీయ అయితే మాతో చెప్పు, నువ్వు మెస్సీయ అయితే మాతో చెప్పు అంటారు. వీళ్ళకి ఎందుకు చెప్పాలి మెస్సీయ అయితే? దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నువ్వు మెస్సీయగా ఈ లోకానికి వస్తే మెస్సీయ అభిషేకింపబడాలి. దావీదు సమూయేలు చేత అభిషేకింపబడినట్లుగా మెస్సీయ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్తల చేత, భక్తుల చేత, యాజకుల చేత అభిషేకింపబడాలి. అప్పుడు ఏమవుతుందండి? అప్పుడు వచ్చేటువంటి సమస్య ఏంటో తెలుసా? అప్పుడు అభిషేకింపబడిన వాడు అభిషేకించిన వాడి కంటే ఘనుడుగా ఉండలేడు. అభిషేకించిన వారు అభిషేకించిన వారి కంటే గనులుగా ఉండాలని ఆశపడి వీరు యేసయ్యను మెస్సయ్యను కూడా మెస్సయ్యగా అభిషేకించిన సమాజానికి పరిచయం చేయాలని వీళ్ళ ప్రయత్నం. కానీ ఆ ప్రయత్నాన్ని దేవుడు క్రీస్తు ప్రభుల వారు
ప్రతిఘటించాడు గనుక యూదులు యేసు ప్రభువును, యూదా మత పెద్దలందరూ యూదులకు యేసుని ఎలా పరిచయం చేశారంటే ఒక అబద్ధ ప్రవక్తగా పరిచయం చేశారు. అంటే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే యేసును మెస్సీగా పరిచయం చేసేవారు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం, తలంపులు వేరు గనుక, మనుషుల యొక్క ఆలోచనలు వేరు గనుక, మనుషుల యొక్క ఉద్దేశం ఎప్పుడైతే నెరవేరలేదో మనుషుడు యేసు మీద ఏం చేశాడంటే తిరుగుబాటు చేయటం ప్రారంభించాడు. యూదా మత పెద్దలు యేసును తప్పుడు ప్రవక్తగా, చెడ్డ ప్రవక్తగా పరిచయం చేయడం మొదలెట్టారు. ఎందుకో తెలుసా? ఒకటే కారణం, వారు ఊహించినట్లుగా జరగలేదు. అంతే కదండి. వీడు అనుకున్నాడంట, నేను ఇంటికి వెళ్ళగానే దైవ సేవకుడు పైనుంచి పరిగెత్తుకుని దిగొచ్చి నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి, చర్చిలోకి తీసుకెళ్ళి నెత్తివే చెయ్యేసి నువ్వు ఈ రోగం పోవునుగాక అంటాడేమో అనుకున్నాను. ఆయన పైనుంచి దిగి రాలేదు. పైనుంచి సేవకుని పంపించి పొమ్మన్నాడు. ఎక్కడో యోర్దాన్లో మొలగమంటున్నాడు. నేను అన్నా ఈడనేంటి సేవకుడు, నాకు ఇంక బోల్పతి సేవకులు లేరా, యోర్దానే కావాలా నాకు మా ఊర్లో చాలా నదులు లేవా అనుకుని కోపగించుకి వెళ్ళిపోయాడండి. అర్థమైనడు ఎవడీడు? నయమానం. అతడు ఆలోచించిన రీతిలో జరగకపోవడం వల్ల కోపగించాడు సేవకుని మీద. యూదా మత పెద్దల వారు అనుకున్నది జరగకపోవడం వల్ల యేసు మీద కోపగించి యేసుకు వ్యతిరేకంగా యేసును తప్పుడు ప్రవక్తగా, అబద్ధ ప్రవక్తగా సమాజానికి పరిచయం చేయడం మొదలెట్టారు. అందుకు యూదులలో అనేక మంది యేసు యొక్క దైవత్వాన్ని అంగీకరించలేకపోయారు. ఒకసారి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ కారణాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చాలా కారణాలు ఉన్నాయి, 3 కారణాలు సరిపోతాయి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఒక చక్కటి సందర్భం రాయబడుతూ ఉంటుంది. ఏంటి సందర్భం అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో మరణము పొందిన తర్వాత అరిమతయి యోసేపు అనేటువంటి వాడు, మత్తయి సువార్త 27:57 వచనంలో రాస్తున్నాడు. అరిమతయి యోసేపు యేసు వారి యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళి అతడు తొలిపించుకున్నటువంటి సమాధులు పెట్టాడు. సమాధులు పెట్టిన తర్వాత ఈ యూదా మత పెద్దలందరూ మరలో పరిగెత్తుకుంటూ వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, పిలాతా, ఈ మనుషుడు బ్రతుకున్నప్పుడు ఒక శపథం చేశాడు. ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత మరలా 3 రోజులకి తిరిగి లేస్తాను. ఇప్పుడు ఆయన చనిపోయి సమాధి చేశారు. 3 రోజుల తర్వాత వాళ్ళ సంఘ పెద్దలందరూ వచ్చి, లేదా వాళ్ళ శిష్యులందరూ వచ్చి ఆ శవాన్ని పట్టుకెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని ప్రకటన చేస్తారేమో. అసలు కంటే కొసరు ఎక్కువైపోతాం మాకు, అంతే కదండి. ముందర శ్రమ కంటే వెనకంటే పాటు ఎక్కువ అవుతుందేమో. కాబట్టి నువ్వేం చేస్తావంటే, అక్కడ ఈ యొక్క 10 రోజులు అక్కడ సైనిక బలగాన్ని కాపలా పెట్టాలి అని చెప్పి అడిగారు. వెంటనే పిలాతు దానికి అంగీకరించాడు. పిలాతు రాజముద్రను పంపించాడు. ఆ సమాధికి బందోబస్తును ఏర్పాటు చేశారు. దానికి రాజముద్ర వేశారు. ఆ చుట్టూ కూడా రోమా సైనికులు కాపలా ఉండడం మొదలెట్టారు. రోమా సైనికులు అంటే మామూలు కాదు కదండి. రోమా సైనికులు అంటే ఒక 10 మందిని ఒకే దెబ్బతో కొట్టేసి చంపేయగలరు. బలమైనటువంటి సైనికులు. ఆ రోజుల్లో ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఎవరి దగ్గర ఉందంటే రోమీలు చాలా బలమైనటువంటి సైనికులు. ఇలాంటి సైనికుల్ని కాపలా పెట్టారు. కాపలా పెట్టిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా పరలోకుడు దేవాది దేవుడు దిగి వచ్చి గొప్ప వెలుగు వారి మీద ప్రకాశించగా వారందరూ స్పృహ తప్పిపోయారు, చచ్చిన వారి వలె పడిపోయారు. అప్పుడు పరలోకుడు యొక్క దేవదూత వచ్చి ఆ సమాధికి తలుపును తెరిచినప్పుడు సర్వోన్నతుడైన దేవుడు మరణమును గెలిచి సజీవుడై క్రీస్తు ప్రభువు వారు బయటికి వచ్చారు. ఈలోపు అది ఏం చెప్పుకుంటే బాగుంటుంది, వాళ్ళు అది కూడా నేను ఎంతమంది ఏం చెప్పను. ఈలోపు ఆ సమాధిని చూడడానికి కొంతమంది వెళ్ళారు. ఆ సమాధిని చూసి వచ్చిన వారి ఖాళీగా ఉన్న సమాధిని తిరిగి వచ్చి తన శిష్యులతో చెప్పడానికి వచ్చేసరికి ఈలోపు ఆ చచ్చిపడిన వారిగా ఉన్న చచ్చిన వారి వలె పడినటువంటి ఆ రోమా సైనికులు పరిగిన యూదా మత పెద్దల దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారు, ఇదిగో నోరు పోయిన మీరేం మాట్లాడకండి. వాళ్ళకి చాలా ద్రవ్యం ఇచ్చి, అక్కడ రాస్తాడు, వారికి చాలా ద్రవ్యం ఇచ్చి వాళ్ళతో మాట చెప్పండి. మీరు మాట చెప్పండి, మేము రాత్రి వేళ పండుకుని ఉన్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకుని పోయరే అని ఊరంతా చెప్పండి అన్నాడట. డబ్బులు ఎందుకు ఇచ్చారండి? అబద్ధం చెప్పడానికి కదా డబ్బులు.
డబ్బులు ఇచ్చి ఏం చేస్తారు? ఆయన శిష్యులు వచ్చి ఆయన శవమును, ఆయన యొక్క బాడీని, లేదా ఆయన శరీరం ఎత్తుకుని పోయారని చెప్పండి. ఒకవేళ మనం అనుకుందాం, ఒకవేళ నిద్రైపోయారనుకుందాం, అక్కడ 20 మంది ఉంటే 20 మంది నిద్ర అవుతారా? అసలు 20 మంది ఒకేసారి నిద్ర అవడానికి అవకాశం ఉంటుందా? వాళ్ళు ఏమన్నా సామాన్యమైనటువంటి సెక్యూరిటీ గార్డులా? ఇప్పుడు ఉండేటువంటి సెక్యూరిటీ గార్డులు శుభ్రంగా ఏటీఎంలో ఆ పక్కన దుప్పడేసుకుని పడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. మానవ నైజం ఏం చేస్తావు? నిద్ర వస్తుంది, పడుకుంటారు. కానీ రోమా సైనికులు అలాంటిది కాదు కదా. ఇట్స్ మోర్ పవర్ఫుల్ సైన్యం కదా, మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ కదా. వాళ్ళు పడుకోరు కదా, రాత్రి వేళ పడుకోవడానికి అవకాశం లేదు కదా. 3 జాముల యొక్క ఉద్యోగం కదా. అందరూ ఒకసారి పడుకోవడానికి అవకాశం లేదు. అప్పుడు ఎలా అంటారు? ఒకవేళ మీరు పడుకున్నారని ఈ సంగతి రాజుకు తెలిసి, పిలాతుకు తెలిసి మీ మీద అధికారం తీసుకోవడానికి లేదు, మీ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఆయన మేము సముదాయిస్తాం, మీరు ఏం బాధపడకండి. ఆ ధీమా కూడా ఇచ్చేసారు వీళ్ళకి. దేవునికి స్తోత్రం. మీ ఉద్యోగం ఏం పోదు, మేము ఉన్నాం, మేము పిలాతుతో మాట్లాడతాం, మీ సముదాయిస్తాం, మీరేం మాట్లాడకండి. ఊరంతా వెళ్ళి ఈ మాట చెప్పండి. ఏ మాట? సిగ్గు సేవ లేకుండా ఊరంతా చెప్తున్నారు. ఏమని? మేము రాత్రి పడుకున్నాము, పడుకుంటే వచ్చి సిగ్గుంది అంటారు వీళ్ళకి. దేవునికి స్తోత్రం. లంచం తీసుకుని అందరూ సిగ్గు లేకుండా ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకనే లంచం తీసుకోవద్దంటాడు ప్రభువు వారు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఊరంతా చెప్పారట. అక్కడ రాస్తాడు 15వ వచనం చివరి మాటలో, నేటికి ఆ మాట ప్రసిద్ధమాయను. ఈ రోజు వరకు కూడా అదే మాట అక్కడ ఉంది. ఏ మాట? ఆయన శవమును ఎత్తుకుని పోయి ఆయన లేచాడు అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా అదే జరిగింది అనుకుంటే, అలాగే జరిగింది అనుకుంటే, ఆయన శవమును ఎత్తుకుని పోయినోడు అబద్ధమైన ప్రవక్త కోసం, తిరిగి లేవలేని వాడి కోసం, తన మాట నిలబెట్టుకోని వాడి కోసం చచ్చిపోవడానికి ఎవడో సిద్ధపడ్డాడే? ఎవడు సిద్ధపడతాడని చచ్చిపోవడానికి? ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన శిష్యులు ఆయన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికైనా సిద్ధపడ్డారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన శక్తి ఆయనకు అర్థమైంది, వారికి అర్థమైంది కనుక వారు తమ ప్రాణమైన క్రీస్తు కొరకు పెట్టడానికి, మామూలుగా కాదండి చంపేత, ఒకేసారి పీకినరికైతే గొడవ వదిలిపోతాయి. అలా కాదు కదా. భయంకరంగా హింసించి, భయంకరంగా శోధించి, భయంకరంగా చిత్రహింసలు చేసి చంపుతుంటే, ఒకవేళ కాసేపు నొప్పిపోయిన తర్వాత ఆ నొప్పి తట్టుకోలేక అప్పటికైనా చెప్పు ఉండాలి కదా, అయ్యా మమ్మల్ని వదిలేయండి అయ్యా, ఆడు ఎలాగా చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు, ఆయన మాట ఎలా నిలబెట్టుకోలేకపోవాలి, మమ్మల్ని వదిలేండి బాబు అంటారు కదా. వీడి ప్రాణాన్ని పెట్టాడు కదా. కానీ యేసు వారు మరణమును తిరిగి లేచాడు గనుక, ఆయన పునరుద్ధాన శక్తిని వారు పొందుకున్నారు గనుక, వారు క్రీస్తు కొరకు తమ ప్రాణాన్ని పెట్టడానికైనా, ఎన్ని చిత్రహింసలు అనుభవించడానికైనా వారు సిద్ధపడి తమ ప్రాణాలను దేవుని కొరకు అర్పించగలిగారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోయారు. దేవుని గురించి, దేవుని శక్తి గురించి, దేవుని యొక్క రుచిని గురించి తెలిసిన వాడెవడైనా సరే తమ ప్రాణాలను పెట్టడానికి వెనుకాడండి క్రైస్తవుడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చాలామంది గర్వాపసి, చాలామంది తిరిగి హైదవ్యంలోకి వచ్చేస్తున్నాడు. వీళ్ళందరూ పనికి వాళ్ళు మాకు అక్కర్లో తీసేళ్ళిపోయినారు బాబా, మాకు వద్దాలా, మాకు ఇక్కడ వాళ్ళ చెత్త. ఇది గర్వాపసి అయ్యి వాడందరూ కూడా క్రైస్తవులు ఒక చెత్త. ఆ చెత్త అంతా ఫిల్టర్ చేసేస్తారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు, నిజముగా క్రీస్తును అంగీకరించిన వాడు, నిజముగా క్రీస్తును రుచి చూచిన వాడు ప్రాణమైన పెట్టడానికి ఇష్టపడతాడు, కానీ క్రీస్తు విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. గర్వాపాసి అయ్యేవాడు ఏంటో తెలిసాడు? అబద్ధం అంటే ఆశల కోసం వచ్చినోడు, స్వస్థతల కోసం వచ్చినాడు, ఇచ్చే బియ్యం కోసం వచ్చినాడు, లేకపోతే ఇంకో దాని కోసం వచ్చినాడు. వీడు అక్కర్లేదు, మాకు తీసుకెళ్ళిపోండి బాబా. ఈ చెత్తంతా ఊడిసేస్తే అప్పుడు కనబడద్దు ఒరిజినల్ క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 కారణాలు చెప్పాను యూదులు ఎందుకు యేసును అంగీకరించలేదో. మొదటిది, వారు వాక్యమును ఆత్మీయమైన అర్థంలో చూడడం మానేసి భౌతికమైన అర్థములో వాక్యాన్ని ధ్యానం చేశారు. రెండవది, వారి యొక్క యూదా మత పెద్దలు యేసును వారు గుప్పిగా పెట్టుకోవడానికి చూశారు, కానీ యేసు వారి అంకకపోవడం వల్ల వారి హృదయాలు అంగీకరించి తెలిసిన వాడు కనుక యూదా మత పెద్దలు అనుకున్నట్టుగా జరగకపోవడం వలన యూదా మత పెద్దలు
యేసును అబద్ధ ప్రవక్తగా జనాంగానికి పరిచయము చేశారు. మూడవది, యేసు వారి యొక్క పునరుద్ధానమును అబద్ధముగా తిప్పివేశారు, అబద్ధ సాక్ష్యం చెప్పించారు. కనుక యూదులలో యేసు వారి మీద చాలా వ్యతిరేకత ఉన్నది. ఆయన యూదా అనేక మంది అబద్ధ ప్రవక్తల్లో ఈ యొక్క అబద్ధ ప్రవక్త అని వారు నమ్ముతున్నారు. అయితే మీకు ఒక చివరిగా మంచి మాట చెప్పానని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే అసలు యూదులందరూ కూడా ఇశ్రాయేల్ 12 జాతులు ఎంతమంది పరలోకం వెళ్తారో అక్కడ రాశాడు చూడండి. 4వ వచనం చదవండి. ముద్రింపబడి వారి లెక్క చెప్పగా వింటిని ఇశ్రాయేలు గోత్రంలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. 1,44,400 మంది, 44,000, 1,44,000 మంది. పరలోకంలో కనబడే ఇశ్రాయేలు ఎంతమంది అండి? 1,44,000 మంది మాత్రమే. ఎప్పటి నుంచి? యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి క్రీస్తు రాకడ వరకు ఉండేటువంటి యూదులలో 1,44,000 మంది మాత్రమే ఇశ్రాయేలు పరలోకంలో కనబడుతుంది. ఇది పక్కాగా ఇచ్చిన లెక్క. ఈ లెక్క పూర్తయితే భూమి మీద లెక్క కూడా పూర్తయిపోతుంది. దేవుని యొక్క 2వ రాకడ జరుగుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. యూదులలో 1,44,000 మంది రక్షింపబడిన తర్వాత లెక్క పూర్తయిపోతుంది. ఆ లెక్క పూర్తవగానే క్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తారు, సంఘాన్ని తన వద్ద తీసుకుని వెళ్తాడు. కానీ తర్వాత ఇంకో లెక్క ఉంటుందండి. ఆయా భాష మాట్లాడే వారిలో నుండి, ఆయా జాతుల్లో నుండి, ఆయా దేశంలో వచ్చినటువంటి జనాంగము లెక్కకు మించినటువంటిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందులో నువ్వు నేను ఉంటాం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అందులో మనకంటే ముందుగా నిద్రించిన మన తల్లిదండ్రులు, మన పితరులు ఆ లెక్కలో ఉంటారు. వారందరిని మనం చూడబోతున్నాము. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. వీళ్ళే పరలోకం వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు అంగీకరిస్తే ఎంత, అంగీకరించకపోతే ఎంత? వాళ్ళు యూదులు కాబట్టి అంగీకరించాలని కాదు. యూదులెంతో, అన్యులు అంతే. యూదులెంతో, మిగతా వాళ్ళందరూ అంతే. యేసు వారి రక్షణకు విషయంలోకి వచ్చేసరికి ప్రతి మనుషుని ఆయన సమానుడిగా చేశాడు. ఆయన యూదులో ఒక మనుషుడిగా, ఒక మానవ జాతిలో పుట్టాలి కనుక, మానవ శరీరాన్ని ఆయన ధరించాలి కనుక యూదులలో ఆయన మనుషుడిగా పుట్టాడు. ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చాడు. ఆయన స్వకీయులు ఎప్పుడయ్యారు? ఆయన ఏర్పరచుకున్నప్పుడు అయ్యారు. ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చిన వారు అంగీకరించలేదు. ఆయన అన్ని జనుల దగ్గరికి వచ్చాడు. అంగీకరించిన వారిని ఆయన తనతో పాటు పరలోకానికి తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే చాలామంది ఈ మాట చెప్పినామండి. చాలామంది అంటారు, మా అమ్మ వద్దంటుందండి, మా నాన్న వద్దంటున్నాడండి, మా ఆయన వద్దంటున్నాడండి, మా తాత వద్దంటున్నాడండి. నువ్వు చచ్చాకాడు వస్తాడని తీసుకెళ్తాక నేను పరలోకం. మనం మరణించిన తర్వాత అసలు చచ్చేవాడికే కదండి మీ ఆయన అయినా, భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, పిల్ల అయినా, ఎవరైనా చచ్చిన తర్వాత ఎవడొస్తాడు అనుకోడాను. నీకు మాట చెప్తాను. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మొట్టమొదటిగా భార్య ఏడుస్తాడు. ఎంతసేపు ఎడుతుంది భార్య? 1 గంట ఎడుతుంది. ఇంకా అక్కడ నుంచి కళ్ళల్లో నీళ్ళు అయిపోతే, కంటలో తడి అయిపోద్ది. ఇంకా వచ్చిన వాళ్ళనే ఏడకపోతే పోగదా అంటది. ఇంకా అది ఎక్కడొస్తే కంట్లో నీరు ఉండవు, కంటలో తడి ఉండదు. 1 నెల రోజులు పోయిన తర్వాత తన భార్య కామెడీ షోలు పెట్టుకుని చూస్తుంది. జబర్దస్త్ ఖచ్చితంగా చూస్తుంది. నువ్వు చచ్చిపోయేవానికి జబర్దస్త్ చూస్తావు మానేస్తుంది ఏంటి? చూస్తుంది కదండి. చుట్టాలంటారా? ఇంక ఈవిడ 1 నెల అయినా ఆగింది. ఇంక చుట్టాలైతే ఈవిడ వచ్చేటప్పుడు తిట్టుకుంటూ వస్తారు, లేదా నవ్వుకుంటూ వస్తారు. ఆ దగ్గరికి వచ్చి తాతయ్య నవ్వకూడదు అనుకుని సైలెంట్గా వచ్చి అనుకుని ఇలాగెళ్తారు. కాసేపు అక్కడ కూర్చుంటారు చాలా సైలెంట్గా ఆ బాడీ దగ్గర. ఇంకెంతసేపు మాత్రం వాళ్ళు కూర్చుంటారు. ఈలోపు టీ అట్టుకొచ్చిస్తారు కదా, టీ అట్టుకుని అలా తోటలో పోతారు. వాళ్ళ తోటలో వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాటలు పట్టుకుంటారు, జోగులు వేసుకుంటారు, నవ్వుకుంటారు. అసలు దేవునికి స్తోత్రం. తర్వాత ఎల్ఐసి వాళ్ళు వస్తారు, డబ్బులు ఎత్తారు. ఏమండి ఇక తర్వాత 1 సంవత్సరమో లేకపోతే 6 నెలలు 7 నెలలు పోయిన తర్వాత నీకు 2 కొడుకులు ఉంటే, 2 కొడుకులు నీ ఫోటో పెట్టుకుని నీ ఫోటో దగ్గర ఈ కన్ను నాది, ఈ కన్ను నాది, ఈ ముక్కు నాది, ఈ ముక్కు అంటే ఫోటో కాదు, ఆస్తుల కోసం దెబ్బలాడుకుంటారు. నిజం. దీనికోసం నువ్వు ఈ లోకంలో మా తాత, మా నాన్న, మా అమ్మ అని నిత్యరాజ్యపు పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నావు. అర్థమైతే దేవునికి స్తోత్రం.
మతం అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది వ్యక్తిగతమైనది. తండ్రి కోసమో, తల్లి కోసమో, అమ్మ కోసమో, నాన్న కోసమో కాదు. మా నాన్న వెళ్ళొద్దు అంటున్నాడండి మా నేత. చెప్పు మీ నాన్నకి ఎందుకు వెళ్ళాలో ఎందుకు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందాలి మా ఆయన్ని అడగాల. మీ ఆయన తీసుకెళ్తారు పరలోకం. ఈ లోపల చచ్చిపోతే నువ్వు గ్యారెంటీ ఉందా? లేదు కదా. కనుక యూతులు నమ్మలేదు కదా, మనకెందుకు అనుకోవడానికి లేదు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించుకుంటారు. కానీ వాక్యం చెబుతోంది, ఆయా జనాంగంలో నుంచి వచ్చినటువంటి జనాంగం లెక్కకం ఇచ్చినట్టు వారుగా ఉన్నారు. ఆయన అంగీకరించిన వాడు క్రీస్తు రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు వారసుడు. క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష విధియలేదు. ఈరోజు శిక్ష విధించలేనటువంటి క్రీస్తు రక్తములో, శిక్ష నుంచి తప్పించేటువంటి క్రీస్తు రక్తంలో కడగబడి పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ఈరోజు మనం వినటువంటి వాక్యం హృదయంలో ఒకసారి నాటింపజేసుకుందాం, బలపరుచుకుందాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. నాయన, మమ్మల్ని స్థిరపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇగో తండ్రి, నీ స్వకీయులే నిన్ను అంగీకరించలేదని అయ్యా నువ్వు ఎంత స్పష్టంగా నీ గురించి రాసిపెట్టావు ప్రభువా. నాయన ఇగో తండ్రి, నువ్వు పక్షపాతివి కాదు నాయన, దాచిపెట్టేవాడు కాదు, జీవమునిచ్చే దేవుడు, సర్వాధికారమైన దేవుడు. అయ్యా ఇగో నీ కుమారుడు మెస్సయ్య అని తన నోటి చేత అనేక పర్యాయాలు మీరు చెప్పించారు. నేను దేవుడు లేని ఆయన తన నోటి చేత మీరు చెప్పించి మాకు సాక్ష్యాధారాలు ఇచ్చారు. ఆయన దేవుడనియు, దేవుని కుమారుడనియు, ఆయన మాత్రమే మాకు లోకమునకు, అయా పరలోక రాజ్యమునకు మార్గమనియు మేము గ్రహించగలిగాము. వారిని అంగీకరించు మార్గము, మనస్సును మాకు దయచేసి మీ కృపలో స్థిరపరచమని నాయన సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, నాయన యువతని నాయన వాక్యం విని వారిలో వాక్యమును స్థిరపరచు, వారి హృదయాలు బలపరచమని యేసు గణనామను బట్టి మనం స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.